తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఏలూరులో ఇటీవలే జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేకంగా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు కీర్తి కిరీటాన్ని గెలుచుకున్న యువతీ యువకులు ఒకే వేదికపై మెరిశారు. ఈ కార్యక్రమంలో విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు. క్రౌన్ ఆఫ్ ఏలూరు 2026 ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన దర్శకులు సతీష్ అడ్డాల, కో డైరెక్టర్ ప్రియా ఎండానా ఆధ్వర్యంలో జరిగిన ఈ సక్సెస్ మీట్ లో మిస్ ఏలూరు దివ్య ఆలపాటి, మిసెస్ ఏలూరు ఎం అపర్ణ, మిస్టర్ ఏలూరు వంశీ, రన్నరప్ ఆరుద్ర, టీన్ కేటగిరీ విజేత లియా మాధుర్, జూనియర్ మిస్టర్ ఏలూరు శ్రీనివాస్ తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలిచి సందడి చేశారు. మిస్ ఏలూరుగా ఎంపికైన దివ్య ఆలపాటి మాట్లాడుతూ ఈ టైటిల్ గెలవడం తనపై బాధ్యతను పెంచిందని చెప్పారు. భవిష్యత్తులో మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉన్న ప్రతిభను వెలికితీయడమే కాకుండా విజేతలకు ఒక సరికొత్త గుర్తింపును తీసుకొచ్చిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. క్రౌన్ ఆఫ్ ఏలూరు అనే ఈ షో ఎంత సక్సెస్ఫుల్గా అవుద్దని నేను కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి పరిమితమైన ఈ ఫ్యాషన్ షోల్ని ఒక టౌన్ ఏరియాకి తీసుకొచ్చి ఎంత గ్రాండ్గా చేయడం అనేది ఆసామాషి కాదు. ఇది చేసామంటే ఏదో నాకేదో ఎక్స్పీరియన్స్ ఉందానో, నేనేదో సినిమాలు చేస్తున్నానో, నేనేదో సీనియర్ డైరెక్టర్ అని కాదు. ఇక్కడ ఒక షో జరగడానికి చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇండైరెక్ట్గా ఉంటారు, డైరెక్ట్గా ఉంటారు. బట్ ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఎంత ముఖ్యమో ఈ షో చేయడానికి కూడా మా టీం మెంబర్స్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతే ముఖ్యం. ఈ టీం మెంబర్స్ లేకపోతే ఈ షో ఇంత బాగా జరిగేది కాదు. ఫోటోగ్రఫీ పరంగా దీపు ఎంత బాగా కష్టపడ్డాడో, కోఆర్డినేటర్ పరంగా మన బిందు ఎంత కష్టపడిందో ఈమె, నెక్స్ట్ ప్రియాంక అండ్ జ్యోతి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్క పిల్లర్లాగా నిలబడ్డారండి ఈ షోకి. ఇప్పుడు చెప్పాను కదండి, ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ అంత ఇంపార్టెంట్. అదే సేమ్ టైం మాకు లోకల్గా మీడియా పార్ట్నర్గా నవీన్ అనే కుర్రాడు యాంకరింగ్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, కోఆర్డినేట్ చేశాడు. అంటే ఆల్ ఇన్ అనమాట మనోడు. ఎంతమంది కష్టపడితేనే ఈరోజు ఈ సక్సెస్ని ఇంత గ్రాండ్గా చేసుకోగలుగుతున్నాం. వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు జరిగేది కాదు. 150 మంది కంటెస్టెంట్స్లో ఒక్కొక్క కేటగిరీలో ముగ్గురు విన్నర్లు అవ్వడం అనేది జరిగింది. ఆ విన్నర్లు కూడా నెక్స్ట్ స్టేజ్కి ఇండియన్ మోడల్ హంట్ అనేది దానికి ప్రమోట్ చేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ మిస్టర్ ఆంధ్రాకి పంపిస్తాము, నెక్స్ట్ మిస్ ఇండియాకి పంపిస్తున్నాము, మిస్టర్ ఇండియాకి పంపిస్తున్నాము. ఈ బాధ్యత అంతా కూడా కంప్లీట్గా మేమే తీసుకునే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా మా వైపు నుంచి మేము ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఇలాంటి షోస్ మేము ఇంకా చేయాలంటే ఇలాంటి టీమ్ సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ముఖ్యంగా ప్రియాంక అనే అమ్మాయి లేకపోతే ఈరోజు ఈ షో లేదు. ఆ అమ్మాయి నేను ఏలూరులో, మీరు సిటీలో అసలే కాదు, మేము ఏలూరులో కూడా చేయొచ్చు. మాది టౌను, మా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ మా ఊరు వచ్చే చేయాలి. హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం అంటున్నారు, మా ఏలూరులో ఎందుకు చేయకూడదని ఒక తపంతో మొదలుపెట్టింది. తన ఫస్ట్ స్టెప్ వేయడం వల్ల ఈరోజు ఎంతమంది నడుచుకుంటూ వచ్చి ఆమెతో చేయి కలిపి ఎంతమంది సపోర్ట్ చేసి ఈ ఈవెంట్ చేయడం అనేది జరిగింది. ఈ సక్సెస్ కారణం నా టీం మెంబర్స్ అండ్ మీడియా సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెలాంటి షోస్ మేము ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ సపోర్ట్తో. సో మీరు అందరు చూసినట్టు క్రౌన్ ఆఫ్ ఏలూరు అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది విన్నర్స్, మోడల్స్ అయితే మన షో నుంచి పుట్టుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు చాలా తక్కువ మంది మోడల్స్ మన ఏలూరులో ఉన్నారు. ఇప్పుడైతే నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఈ క్రౌన్ ఆఫ్ ఏలూరు వల్ల స్పెసిఫిక్గా చాలా మంది అయితే క్రియేట్ అయ్యారు. దానికి కారణం నేను, సతీష్ సార్ ఒక షో స్టార్ట్ చేశాము. దాంతోపాటు మాకు నవీన్ గారు అయితే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే నేను ఒకసారి షో చేద్దామా వద్దా అని నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ నవీన్ గారు అన్నారు, లేదు మనం చేయాలి, ఖచ్చితంగా చేద్దాము అని అంటే ఈరోజు ఈ షో అనేది స్టార్ట్ అయింది. సో సతీష్ సార్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మా టీం అయితే ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నా ఫ్రెండ్ ప్రియాంక అండ్ జ్యోతి నాతో పాటు కలిసి మనం చేద్దాం ప్రియా, యువర్ మై ఫ్రెండ్ అండ్ మనం చేద్దామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం. దాంతోపాటు ఆడిషన్స్ రోజు బిందు అండ్ దీపు గారు ఎంతో ఫేమస్ ఫోటోగ్రఫీ అయిన మన ఏలూరులో ఆయన కింద చాలామంది వర్క్ చేస్తున్నారు. స్టిల్ మన ఏలూరులో అన్ని బెస్ట్ ఇస్తున్నాం, వై నాట్ ఫోటోగ్రఫీ అని అంటే హీ కేమ్ అంటే డెఫినెట్గా మనం సపోర్ట్ ఇద్దామని చెప్పి ఆడిషన్స్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు హోల్ టీమ్ ఒక 10 మెంబర్స్తో మనకైతే కెమెరామ్యాన్స్ అయితే ఏ లోటు లేకుండా అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మనకు టీమ్ అయితే ఎవ్రీ డే పోలీస్ స్టేషన్స్ వర్కింగ్స్ అని అండ్ పర్మిషన్స్ అని చెప్పి, పొలిటీషియన్స్ పర్మిషన్స్ అని చెప్పి ఎవ్రీ డే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్టార్ట్ నుంచి ఎండ్ గ్రాండ్ ఫినాలే వరకు మేమైతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం. మీరు మీకు చూసినట్టు, ఎందుకంటే ఎక్కడ ఫ్లాప్ అవ్వకూడదు. అండ్ మనకి ఓపెన్ గ్రౌండ్లో చేస్తున్నాము, చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఎందుకంటే 10
9:30 వరకే మనకు పోలీస్ పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి చాలా అంటే చాలా టెన్షన్తో మేము చేసాం. దాంతోపాటు రెయిన్ కూడా మాకు ఆ రోజు. బట్ స్టిల్ ఇన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఈ షో గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది. రియలీ గ్రేట్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ క్రౌన్ ఆఫ్ ఏలూరు షో. మొన్న జరిగిన క్రౌన్ ఆఫ్ ఏలూరులో మిస్ కేటగిరీలో విన్నర్గా గెలిచాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ షో కండక్ట్ చేసిన సతీష్ అడ్డాల సార్కి, ప్రియా మ్యామ్కి థ్యాంక్ యూ. అండ్ నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మోడలింగ్లో ఇది నా ఫస్ట్ స్టెప్ అండ్ నాకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మోడలింగ్ ఫీల్డ్లో నేను ఇంకా గ్రో అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఉమెన్ అందరూ వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఏదైనా సాధించగలరు. సో నేను ఈ క్రౌన్ అనేది, టైటిల్ అనేది దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కింద ఉండాలి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా అందరికీ ధన్యవాదాలు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతుమురారండి అంటూ ఆధ్యాత్మిక సాంప్రదాయక స్ఫూర్తితో శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని రామాలయాలు విరాజిల్లాయి. శ్రీరామనవమి సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డులోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణ వేడుకలకు భక్తులు ఆబాల గోపాలంగా తరలివచ్చారు. చలువ పందిళ్ల కింద కూర్చుని సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తుల కళ్యాణ ఘట్టాన్ని ఆద్యంతం వీక్షించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకట్రాసు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. బొల్లా శివప్రసాద్, బాలవాణి దంపతులు, చారుగళ్ల చక్రవర్తి, యామిని సృజన దంపతులు, పెన్నమరెడ్డి, సాయిమోహన్, నవ్య వెంకట అనూష దంపతులు కళ్యాణంలో పీటలపై కూర్చుని పూజలు చేశారు. కళ్యాణం అనంతరం దాతల సహకారంతో రైల్వే రామాలయంలో అఖండన సమారాధన నిర్వహించారు. శ్రీరామచంద్రుడు అండగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరూ కూడా భక్తుల తరపుని వారిని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి హిందూ ధర్మాలు, హిందూ దేశమైనటువంటి మనది మరి వెనక్కి పోతున్నటువంటి తరుణంలో మరి రీసెంట్ గా మరి రామాలయం మరి తీసుకురావడంలో మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా చక్కటి రామాలయాన్ని గౌరవాల నుంచి తర్వాత ఈ వాడవాడలో గోధుమ అయితే 10 కేంద్ర రామాలయం ఉండేది. అటువంటి లేకుండా అవి కాకుండా హిందూ దేవాలయాలు ఎక్కడున్నా సరే అందులో పురాతనమైన దేవాలయం, 100 సంవత్సరాల పూర్వం దేవాలయం ఎంతో అభివృద్ధి చెందాలి. మరి అలా అభివృద్ధి మరి పనులు తీసుకురావడానికి రైల్వే అధికారులందరూ కూడా దృష్టితో పనిచేయాలి. అలాగే మా తరఫున మా కార్యం వచ్చిన తర్వాత ఈ దేవాలయం, ఆ దేవాలయం లేకుండా అన్ని దేవాలయాలు డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో మరి దారి కూడా అప్పట్లో మన కోటేశ్వర ప్రభుత్వం దారి ఏర్పాటు చేయండి అందరూ ఆడుతుంది. అనంతరం 9 సంవత్సరాల తర్వాత నేను కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్కి రామాలయం మన కళ్యాణం జరుగుతున్న రైతులు వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. మనం కూడా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. వాళ్ళకు కూడా మనం అండగా ఉండాలని ఉద్దేశంతో 20-30 మంది మనం వెళ్తే వాళ్ళు కూడా సందర్శిస్తారు. ఆ దేవాలయం కూడా ముందుకు రావాలని ఉద్దేశంతో కమిటీ సభ్యులందరూ, దాతలు, భక్తుల సహకారంలో 9 సంవత్సరాలు కూడా కార్యక్రమం నిరంతరం కొనసాగాలనేటువంటి ఆలోచనతో దాన్ని ప్రారంభించడం జరిగింది. మన తరతరాలు ఉండాలి. 100 సంవత్సరాల తర్వాత అది 100 సంవత్సరాలు ఎదగాలి. వచ్చేవారు ఎవరైనా పాలకులు కానీ, భక్తులు కానీ, ఈ దాతలు కానీ ఎవరైనా దేవాలయాలు కూడా చక్కగా జరగాలని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మరి రీసెంట్ గా 2-3 సంవత్సరాల నుంచి మరి మార్చెట్టి రామప్రసాద్ బృందం అందరూ కూడా దాతలు కూడా పక్కన ఉన్నటువంటి సాయిబాబా దేవాలయంలో ప్రతి గురువారం కూడా జరుగుతుంది. వాళ్ళకి చేయూత కాకుండా కూడా వచ్చి దాన్ని దిగ్విజయంగా కూడా గురువారం జరుపుకోవడంలో మా ఉద్యోగుల కాలనీలో ఉన్నటువంటి దాతలు చక్కగా రావడం జరిగింది. రామాలయం అధికారులు కూడా రీసెంట్ గా ఒక షెడ్డు ఐరన్ షెడ్ కూడా దాతలు
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడులోని శ్రీ కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కోదండరాముని కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు కళ్యాణ తలంబరాలను పంపిణీ చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కళ్యాణంలో పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామివారు రాములవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్, బ్యూటీషియన్, ఇతర శిక్షణలు ఇస్తూ వారిని తీర్చిదిద్దుతామని వెల్లడి. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.